హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను. మనం ప్రతిరోజు బాత్రూమ్‌ని వాడుతూ ఉంటాం కాబట్టి ఎంత క్లీన్ చేసినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి కొంతమంది బాత్రూమ్ పార్టీస్ అనేవి ఈ విధంగా యెల్లోయిష్‌గా గార పట్టేసి వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి పట్టేసి చాలా అసహ్యంగా ఉంటాయి కదండీ. ఇలా ఇండియన్ అయినా వెస్టర్న్ టాయిలెట్స్ అయినా కూడాను మనం ఈజీగా గారగా యెల్లోయిష్‌గా ఉండే వాటిల్ని చాలా చాలా నీట్‌గా క్లీన్ చేసేయవచ్చు. ఎటువంటి హార్పిక్ అనేది యూజ్ చేయకుండా. సో మనం ఈ లిక్విడ్‌ని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోన 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ అలాగే ఒక ఇనో ప్యాకెట్‌ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇనో ప్యాకెట్ అనేది వేయడం వల్ల మనకేంటంటే బాత్రూమ్‌లో జంగు లాంటిది ఏదైనా స్ట్రక్ అయినా అలాగే స్ట్రెయిన్ మార్కులు అనేవి పోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది మనకి ఎనీ కిరాణా షాపుల్లో దొరుకుతుంది అండ్ కేవలం ₹10 మాత్రమే. ఆ తర్వాత కొంచెం వెనిగర్‌ని కూడా వేసుకోండి. వెనిగర్ వల్ల మనకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది కూడా పోతుందన్నమాట. తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్‌ని వేసుకున్నట్లయితే మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మురికి ఉందనుకోండి యెల్లోయిష్‌గా గారెలు అవి పట్టేస్తూ ఉంటాయి కదా. ఇందులోనైతే ఒక అర టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడర్‌ని అయితే వేసుకోండి. బేకింగ్ పౌడర్ కూడాను మనకేంటంటే ఈ బాత్రూమ్ గార పట్టేసినవన్నీ క్లీన్ చేయడానికి లోన హెయిర్ లాంటిది ఏదైనా స్ట్రక్ అయినా కూడాను సో దాన్ని కూడా క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత షాంపూని గానీ, సర్ఫ్‌ని గానీ ఏదైనా యాడ్ చేసుకోండి. నేను కొంచెం విమ్ లిక్విడ్‌ని అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడైతే మా బాత్రూమ్ అనేది మీకు చూపిస్తున్నాను. జస్ట్ మనం 1, 2 రోజులు కడగపోయేసరికి లోన జంగులాగా అయితే యెల్లోయిష్‌గా పట్టేసింది కదండీ. ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ చిన్న చిన్న ఈగలు, దోమలు కూడా మనకి క్రియేట్ అయిపోతూ ఉంటాయన్నమాట బాత్రూమ్‌లోన. ఇప్పుడైతే మనం సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందైతే ఇలా లిక్విడ్ అయితే తయారు చేసాం కదండీ. ఇందులోని ఇనో ప్యాకెట్ అనేది వేసాం కాబట్టి చాలా చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అనేది మొత్తం పోతుంది. చాలామంది రెగ్యులర్ వాష్‌కి హార్పిక్ అనేది వాడుతూ ఉంటారు. హార్పిక్ అనేది అందరికీ సెట్ అవ్వదండి. అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హార్మ్‌ఫుల్‌గా ఉంటాయి కాబట్టి సింపుల్‌గా ఇలా ఇంట్లోనే ఉండే వాటితోటి హోమ్ రెమెడీతోనే మనం బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా అద్దంలాగా సువాసన భరితంగా చేసుకోవచ్చు. హార్పిక్ కొంచెం కాస్ట్ కూడా కాబట్టి దీన్ని మనం రెగ్యులర్‌గా వాడుకొని హార్పిక్ నెలకొక్కసారి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను లిక్విడ్ వేసి క్లీన్ చేసి బాత్రూమ్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత నీట్‌గా ఉందో. సో కిందన కూడా ఫ్లోర్స్‌ని అలాగే గోడలు గానీ, డోర్ గానీ వీట్లి మీద మనకి యెల్లోయిష్‌గా చుట్టూ కూడాను మనకైతే పట్టేస్తూ ఉంటాయి కదండీ. సో దీనివల్ల మనకి జంగు పట్టేసి కాలు జారిపోవడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ఈ చలికాలంలో ఇంకా విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. సింపుల్‌గా ఈ లిక్విడ్‌ని తయారు చేసుకొని రోజు తప్పించి రోజు గానీ వారానికి ఒక్కసారైనా సింపుల్‌గా ఇలా క్లీన్ చేయండి. ఎంత నల్లగా మురికిగా పట్టేసిన బాత్రూమ్ అయినా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. సో కిందన ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా. ఇంతకుముందైతే జిడ్డు జిడ్డుగా జంగులాగా అయితే మురికిగా ఉండేది. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి అయితే మీకు ఒకసారి క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్‌గా ఉందో. సింపుల్‌గా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే గార పట్టేసిన బ్యాడ్ స్మెల్ వచ్చిన బాత్రూమ్‌ని కొత్త దానిలాగా మెరిపించేయొచ్చు. సో బాత్రూమ్‌ని అయితే క్లీన్ చేసాం కదా. బాత్రూమ్ అనేది 24 అవర్స్ కూడా ఎటువంటి ఫ్రెషనర్లు అనేవి వాడకుండా ఎలా మనము మంచి స్మెల్ వచ్చేటట్టు అయితే చేసుకోవాలో చూద్దాము. దీనికోసము ఒక గ్లాసుడు గానీ, 2 గ్లాసులు గానీ వాటర్ తీసుకొని ఒక బౌల్‌లోనే 1 టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్‌ని అయితే వేసుకోండి. సాల్ట్ అనేది బాత్రూమ్‌లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా నీట్‌గా ఉంచడానికి సహాయపడుతుందండి. ఆ తర్వాత ఇలా మీరు సాఫ్ట్ టచ్ గానీ, కంఫర్ట్ లాంటివి వాడుతూ ఉంటారు కదా. దాన్ని వేసేసుకొని కొంచెం వెనిగర్‌ని అయితే వేసుకోండి. వెనిగర్ వల్ల మనకి లిక్విడ్ పాడవదు. ముఖ్యంగా మంచిది కూడా బ్యాక్టీరియా లాంటిది ఏది ఫామ్ అవ్వకుండా ఉంచుతుందనమాట. ఇందులోనే 1, 2 స్పూన్ల వరకు కూడా మిక్స్ చేసేసుకొని ఈ లిక్విడ్‌ని అయితే మనం 15 రోజులకు ఒక్కసారి, వారానికి ఒక్కసారి కూడా తయారు చేసుకోవచ్చండి. అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండదు. వెనిగర్ వేసాం కాబట్టి చక్కగా ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక వాటర్ బాటిల్ తీసుకొని క్యాప్‌కి చుట్టూ కూడా హోల్స్ పెట్టేసుకోండి. లేదు అనుకున్నట్లయితే స్ప్రే బాటిల్ ఉన్నా కూడా స్ప్రే బాటిల్ కూడా మీరు చక్కగా యాడ్ చేసుకోవచ్చండి. బాత్రూమ్ అనేది ఎటువంటి ఫ్రెషనర్లు గానీ, ఫినాయిల్ లాంటివి గట్టను మనం వాడే పని లేకుండా సింపుల్‌గా ఇలా తక్కువ ఖర్చుతోటే బాత్రూమ్‌ని నీట్‌గా ఉంచుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో నా దగ్గర ఒక చిన్నది వాటర్ బాటిల్ ఉంటే క్యాప్‌కి చుట్టూ కూడా పిన్నేస్తూ హోల్ పెట్టేసుకొని ఇందులోనే మనం తయారు చేసిన లిక్విడ్ అనేది ఇలా మనం వేసేసుకొని చక్కగా బాత్రూమ్‌లో ఒక పక్కన పెట్టేసామనుకోండి. బాత్రూమ్ మనం వాడేసిన తర్వాత వాటర్ అనేది ప్రెస్ చేస్తాం కదా. ఆ తర్వాత దీన్ని జస్ట్ మనము రోజుకి 1, 2 సార్లు ఇలా కొంచెం స్ప్రెస్ చేస్తే సరిపోతుందండి. 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. ఎటువంటి ఫ్రెషనర్లు గానీ, ఓడినల్ లాంటివి గట్టను వాడవలసిన అవసరం లేదు. బాత్రూమ్ అనేది నీట్‌గా ఉండడమే కాకుండా
సువాసనలు వెదజల్లుతూ ఉంటుందండి. నల్లగా మురుకు పట్టిన బాత్రూమ్‌నైనా కూడాను ఎక్కువ ఖర్చు పెట్టకుండా రుద్ది పామి శ్రమపడి క్లీన్ చేసే పని లేకుండా ఇలా జస్ట్ ఈ చిన్న చిట్కాతో 24 అవర్స్ మన బాత్రూమ్‌ని ఎప్పుడు కూడా సువాసన భరితంగా కొత్తగా ఉంచుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.